నమస్తే బ్రదర్. నమస్తే. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మాకు చంద్రబాబు నాయుడు వద్దు, జగన్మోహన్ రెడ్డే కావాలి. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన మీరు నమ్ముతారా? చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టోలో నమ్ముతారా? చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోలో అసలు నమ్మకూడదు. ఎందుకంటే ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు కూడా అలాగా చాలా రకాల హామీలు ఇచ్చారు, కానీ అవి ఏ నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అవి నెరవేర్చారు. నవరత్నాలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాడా? చంద్రబాబు అమలు చేశాడా? చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేశాను అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజంగానే చేశారా? ఇవన్నీ నిజంగానే చేశారు. మా అబ్బాయిని నాడు నేడు స్కూల్లోనే చదివిస్తున్నాను, మా ఊర్లోని. బాగా చెప్తున్నారు. టీచర్లు కూడా మాకు స్కూల్ సెలవు పెట్టారంటే కుర్రోలు ఫోన్ చేసి ఎందుకు రాలేదు స్కూల్కి అవన్నీ అడిగి కనుక్కొని నీట్గా పిల్లలకి ఆహారం అవుతాయని, తర్వాత అందులో పెట్టే స్నాక్స్ అవుతాయని అన్నీ సూపర్గా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డే కావాలి. అలాగే సచివాలయం వల్ల, వాలంటీర్ వల్ల అంతా మంచి జరిగిందా ప్రజలకి? సచివాలయం వల్ల, వాలంటీర్ వల్ల చాలా బాగా ప్రజలకి, ముసలి అన్న వాళ్ళకి బాగా జరిగింది. ఎందుకంటే ఇంటింటికి పెన్షన్ తెచ్చిస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ తాలూకు పేపర్లు కావాలన్నా దగ్గరుండి చేయించి వాళ్ళకి ప్రజలకి, ముసలి వాళ్ళకి మంచి కార్యక్రమాలు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూటమిగా ఏర్పడి వస్తున్నారు. ఎలా ఉండిపోతున్నాయి అనుకుంటారు ఎన్నికలు? అందరూ కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరు. పులి ఎప్పుడు సింగల్గానే వస్తుంది, సింహం అన్నది కూడా సింగల్గానే వస్తుంది. సింహాన్ని ఎదుర్కొండేది తోడేలకు ఉండవు. ఫైనల్గా మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు? మా ఓటు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే నేను కాదు, నా కుర్రోడు పెద్ద అయిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిపాలన ఉండి సీఎం అవని లేకపోతే పిఎం అవని ఆయనకే ఇవ్వమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.